హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలోని టాప్ 5 నగరాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. నగరంలో కొత్తగా ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, కొత్త రహదారుల నిర్మాణం, విస్తరణ వంటి పనులు ఇప్పటికే పూర్తి చేసింది. మరికొన్ని ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, రోడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు నగరం నుంచి ఈజీగా రాకపోకలు సాగించేలా సికింద్రాబాద్ నుంచి షామీర్పేట వరకు డబల్ డెక్కర్ కారిడార్లు కూడా ప్రతిపాదించారు. తాజాగా హైదరాబాద్ నగరానికి మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డుపై తొలిసారిగా డబల్ డెక్కర్ ఇంటర్చేంజ్ అందుబాటులోకి రానుంది. 2 ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలతో 2 లేన్లతో ప్రాజెక్టును నిర్మించనున్నారు. బుద్వేలు వద్ద హెచ్ఎండిఏ లేఅవుట్ నుంచి రాకపోకలు సాగించేందుకు ఔటర్ రింగ్ రోడ్డుకు లింక్ కోసం ఈ డబల్ డెక్కర్ ఇంటర్చేంజ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ఓఆర్ఆర్ పైకి ఎక్కడ పడితే అక్కడ వాహనాలు వచ్చే అవకాశం లేదు. కేవలం ఇంటర్చేంజీల వద్ద మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డు పైకి, కిందకి వెహికల్స్ రాకపోకలు సాగించే వీలు ఉంటుంది. ప్రస్తుతం 19 ప్రాంతాల్లో మాత్రమే ఇంటర్చేంజీలు ఉన్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో హెచ్ఎండిఏ కొత్తగా ఇంటర్చేంజీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. బుద్వేల్లో 182 ఎకరాల్లో హెచ్ఎండిఏ లేఅవుట్ సిద్ధం చేయగా అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మౌలిక వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. లేఅవుట్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డు పైకి చేరుకునేందుకు వీలుగా డబల్ డెక్కర్ ఇంటర్చేంజ్ను నిర్మించ తలపెట్టారు.